కేంద్ర ప్రభుత్వం కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఓట్లు వేసుకునేదాకా ఎలక్షన్ ఉన్నంతసేపు మాత్రం ప్రత్యేక హోదా ఇస్తాం, లేదా యువతకి నిరుద్యోగులందరికీ 2000 రూపాయలు ఇస్తామని చెప్పన్నాడు. కేవలం ఒక లోకేష్ కి ఉద్యోగ అర్హత కల్పించారు తప్ప నిరుద్యోగులందరూ పక్కన పడేశారు. ఇది కేవలం వాళ్ళ అబ్బాయి కోసం మాత్రం అన్ని స్కీములు అంటే తయారు చేస్తున్నాడు. 2 రాష్ట్రాల్లో పరిపాలన చేసుకోవాలని చెప్పని కక్కుతుతోటి ప్రజలను పక్కన పెట్టేసి కేవలం ఎలాగ సంపాదించుకోవాలి, 5 సంవత్సరాలు ఎలా దున్నుకోవాలి అని చెప్పని లక్షల ఎకరాలు ఎలాగ మొత్తం సేకరించాలని చెప్పి ఆలోచన తప్ప చంద్రబాబు నాయుడు ప్రజల గురించి ఆలోచన లేనేలేదు. వాళ్ళది హిమాచల్ ప్రదేశ్ లాంటి పర్వత రాష్ట్రాలే ప్రత్యేక హోదాతోటి తన దశను మార్చుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్న ఉదాహరణలు అనేకం కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం విభజన తర్వాత రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని గమనించి ప్రత్యేక హోదా కావాలి అని గట్టిగా తన గళాన్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం దగ్గర వినిపించలేకపోతుంది అనుకుంటున్నారు? చంద్రబాబు చేతకాంతరం తప్ప వేరేదని చెప్పంటే ఏమి లేదు. అది చేతకాంతరం కాకపోతే మరి ఎన్నికల్లో ఏమో స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందని చెప్పని డిమాండ్ చేసి చంద్రబాబు ఇవాళ స్పెషల్ స్టేటస్ అవసరం లేదు, మనకి ప్యాకేజ్ వస్తుందని చెప్పి అంటున్నాడు. ప్యాకేజ్ ఎవరికి? చంద్రబాబుకా వాళ్ళ అబ్బాయికా? అసలు ఇది వాళ్ళ ప్రజలు మేము అందరూ డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మా హక్కు అని చెప్పి మేము కోరుతున్నాం. అసలు ఇది ఇవాళ ఎన్నికలు ఏం లేవు, రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. అసలు ఇది ఇవాళ ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ పైన సెంట్రల్లో తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మీరు వచ్చింది బయటకు, అది వాళ్ళు ఇవ్వనప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చినప్పుడు అది వాళ్ళ ప్రతి తెలుగువాడు హక్కు అని చెప్పంటున్నారు, ప్రతి ఆంధ్రుడు హక్కు అని చెప్పంటున్నారు. హక్కు అని చెప్పన్నప్పుడు మరి పోరాడాలి కానీ ఇల్లు ఎవడో కాళ్ళ చేతులు పెట్టుకుని బద్దరాల్సిన అవసరం లేదు. అది ప్రధానంగా రాజధాని శంకుస్థాపనకు 22వ తారీఖున వస్తున్న ప్రధానమంత్రి ఖచ్చితంగా ప్రత్యేక రాష్ట్ర హోదా మీద ఏదైనా ప్రకటన చేస్తారని అన్ని వర్గాలు కూడా ఆశగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఒకవేళ అటువంటి ప్రకటన రాని పక్షంలో ఒక ప్రతిపక్షానికి సంబంధించిన పార్టీగా ఏ రకంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక గుణపాఠం నేర్పే ప్రయత్నాలు జరుగుతాయనుకుంటున్నారు? ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ దీక్ష చేపట్టింది కేంద్ర ప్రభుత్వం లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని చెప్పని ప్రజల్లో ఉన్న ఆశ ఏంటని చెప్పని ప్రతి వాళ్ళ హక్కు ఏంటని చెప్పని పై దాకా తీసుకెళ్లాలని చెప్పని దీంతో దృఢ సంకల్పంతో ఇవాళ ఈ దీక్ష చేపట్టడం జరిగింది. అసలు చేస్తే బాగుంటుందని చెప్పని ప్రతి ఒక్కరు ప్రజలందరూ భావిస్తున్నారు. కాని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని పోరాడి స్పెషల్ స్టేటస్ కోసం అహర్నిశలు శ్రమిస్తుందని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రత్యేక హోదాకు సంబంధించి ఇప్పటికే యువత విద్యార్థులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ భవిష్యత్తు అనేది ప్రత్యేక హోదాతో ముడిపడి ఉందనే ఆవేదన, ఆక్రోశం వల్ల వ్యక్తమవుతుంది. ఇదే ఆక్రోశం రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుందని అనుకుంటున్నారు? యువత అనేది వాళ్ళ ప్రతి ఒక్కరికి స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చే లాభం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. ఉత్తరాఖండ్లో లేదని చెప్పండి హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో స్పెషల్ స్టేటస్ ఇవ్వడం వల్ల ఎన్నెన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, దానివల్ల ఎంతమందికి ఉద్యోగ అర్హత కల్పించారని చెప్పని ప్రతి ఒక్కరికి తెలిసేది. వాళ్ళు తెలియడం జరిగింది. ఇవాళ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ప్రతి ఒక్కరు అప్డేట్ అవుతూనే ఉన్నారు. అసలు ఇవాళ మేము చెయ్యాలి, మా యువతకి కంపల్సరీ స్పెషల్ స్టేటస్ వస్తాయి, ఇండస్ట్రీస్ రావడం వల్ల ఉద్యోగాల అర్హత మాకు అందరికీ వస్తాయని చెప్పి భావన ఉంది. కాకపోతే ప్రజలే తిరగబడతారు. ప్రజలు తిరగబడిన రోజు ప్రభుత్వాలు ఏంటో ఏమి చేయలేదు. దానికోసం అప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షం